అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A రాజ్యాంగ చెల్లుబాటుపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. సెక్షన్ 17A పై విభిన్న తీర్పుని ఇచ్చింది జస్టిస్ కేవీ విశ్వనాథన్, బివి నాగరత్న ధర్మాసనం. సెక్షన్ పైన ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. ఇక సెక్షన్ 17A ను జస్టిస్ విశ్వనాథన్ సమర్థించగా జస్టిస్ నాగరత్న రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కొట్టిపారేశారు. ఇద్దరు న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరో బెంచ్కు బదిలీ చేసేందుకు సీజేఐకి నివేదించారు. ఆత్మాభిమానం గల వ్యక్తికి అపఖ్యాతి కంటే మరణమే మేలని వ్యాఖ్యానించారు జస్టిస్ విశ్వనాథన్. ఇక ప్రస్తుత టెక్నాలజీ, సోషల్ మీడియా యుగంలో ఒక్కసారి పరువు పోతే మళ్లీ తిరిగి రాదన్నారు. విచారణ తర్వాత నిర్దోషిగా తేలినా ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. ఇక అధికారులను వేధించకుండా ఉండేందుకు సెక్షన్ 17A నిబంధన అవసరమని అన్నారు జస్టిస్ విశ్వనాథన్. ప్రభుత్వ అధికారిపైన కేసు పెట్టాలా వద్దా అని లోక్పాల్ లేదా లోకాయుత నిర్ణయించాలని చెప్పారు. సెక్షన్ 17A ను రద్దు చేయడం అంటే శిశువును స్నానపు నీటిలో పాటు ఇక బయటకు విసిరేయడమేనని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగిని దురుద్దేశపూర్వక కేసుల నుంచి రక్షించాల్సిన అవసరం కూడా ఉందన్నారు జస్టిస్ విశ్వనాథన్. మరోవైపు సెక్షన్ 17A అవినీతికి పాల్పడే అధికారులకు రక్షణ కల్పిస్తోందన్నారు జస్టిస్ నాగరత్న. అవినీతికి పాల్పడే వారిపైన ఎలాంటి దయాదాక్షిణ్యాలు కూడా అవసరం లేదని చెప్పారు. అలాంటి ఆఫీసర్ల విచారణకు ముందస్తు అనుమతి అక్కర్లేదని స్పష్టం చేశారు జస్టిస్ నాగరత్న. దేశంలో అవినీతి విచ్చలవిడిగా విస్తృతంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 17A సెక్షన్ అవినీతి పరుడైన అధికారిని రక్షిస్తుందని తీర్పులో తెలిపారు. ఇక బలమైన అవినీతి నిరోధక చట్టంతోనే దేశానికి మేలు జరుగుతుందన్నారు జస్టిస్ నాగరత్న. గవర్నమెంట్ ఉద్యోగులను పోలీసులు విచారించాలంటే ముందస్తుగా ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలని సెక్షన్ 17A తెలుపుతోంది. దీనిపై పలు పిటిషన్లు నమోదు కావడంతో విచారించింది సుప్రీంకోర్టు.